నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమిస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, అయన్నొద్దు పాయింట్కి రా, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలా. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ, నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తా ఉంది. ఇదే విశాఖపట్నంలో ఇంతకు ముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఓ అది కూడా మీకు తెలీదా? ఎంతమంది చనిపోయినారు? 14 మంది. వారి పేర్లేమి కనుక్కొచ్చి కనిపించే. ఎల్జీ పాలిమర్స్ లో ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? ఏమో సార్ నాకు కనపడదు. ఏకంగా ₹1,00,00,000 చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు. ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు. సరికి 2 ఏళ్లైనా ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. మీ బతుకులు చెడా, బతుకులా ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక మునిపే ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, మీ కుటుంబానికి కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. And Gen Z is part of that. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగలడు. ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. ఎందుకు అడుగు తింటానికా? కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. ఇదెవడండి బాబు? ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అంతే తప్పనిచ్చి everybody is a cockroach who's going to fight for the justice. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకినే సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. Who's going to fight for who's going to fight for justice? అమ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు, కానీ ఎంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. తెలుగు ఇండస్ట్రీకి న్యాయం చేస్తాను. మనందరం ఈ రోజు ఇక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం మీ అందరికి తెలుసు. అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఎందుకు అడుగు తింటానికా? ఆయన గొంతుని నొక్కేయాలని, ఆయన మాట్లాడితే 10 మంది వినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి మరీ ఆయన్ని ఇబ్బందులు గురి చేశారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల దౌర్జన్య కాండన చేస్తున్న ఆ 2% పోలీసులకి ఒకటే విజ్ఞప్తి.
చెప్పి తగలడు. ఆరు నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, ఆరు నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అటు పొత్తు ఇటు పొడిచిన 2029 ఎన్నికల్లో నోరు ఉంది కదని గులగుల వాగకు. పాయింట్ లాకేషన్ లాగి పడి దిగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది అవదమ్మా. అంబటి రాంబాబు గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం తథ్యం. వితౌట్ షుగర్ అని శంక నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప ఎవరైతే 2% పోలీసులు హత్య చేశారో రాంబాబు గారిని హత్య గావించాలని దగ్గరుండి ఎవరైతే మద్దతు తెలిపారో, నువ్వు పెద్ద జఫాలో జఫా నువ్వు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లాఠీలతో పోలీస్ స్టేషన్లతో కొట్టారు. నీ గొంతుంటుంటే నా గుండె లగ్గుబులు పడతాందే. చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. చిన్న పిల్లకాయలు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఒడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను రప్ప నడుపుతాను, మంచిది కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెబుతున్నా, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అయితే వెళ్ళి ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి. లాలిపప్ప నువ్వు ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దానబెట్ట అన్నొచ్చిండో. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా. నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూసాను సీసీటీవీలో. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపుని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కడిని టచ్ చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. అందుకేరా నువ్వు 2 సంవత్సరాల నుంచి బయటికి రాందే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.